భూమి మీద మనిషి ఒక్కడే బ్రతుకుతున్నాడా? ఇక వేరే జీవాలు ఏవి బ్రతకొద్దా? ఇంక వేరే జీవాలు బ్రతకాల్సిన అవసరం లేదని మనిషి ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. నిజంగా మనిషికి అవసరం ఉన్నాయి తప్ప అవసరం లేనివన్నీ తను ఇష్టం వచ్చినట్టు పడేసి ఆ భూమిని ప్రకృతిని పూర్తిగా నాశనం చేసేసి ఇప్పుడు మూగ జీవాలు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాడు. మనం వాడుకొని పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. పశువులు గడ్డితో పాటు వాటికి తెలియక పాపం ప్లాస్టిక్ కవర్లను కూడా తినేస్తున్నాయి. అనారోగ్యానికి గురై చచ్చిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ గ్రామాల్లో మనుషులు తిరిగే ప్లేసే కాదు, అడవుల్లో కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఓ మూగ జీవి ప్రాణాలు కోల్పోవడం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక అడవి ఏనుగు పొట్టలో ప్లాస్టిక్ వ్యర్థాలను వెటర్నరీ డాక్టర్లు గుర్తించారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్లే అది చనిపోయిందని నిర్ధారించారు. ఆ ఏనుగు 15 నెలల గర్భవతి కావడం బాధాకరం. కోయంబత్తూరులోని భారతీయార్ యూనివర్సిటీ క్యాంపస్ వెనుక మే 17వ తేదీన అనారోగ్యంతో ఒక ఆడ ఏనుగు పడి ఉండటాన్ని అటవీ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ ఏనుగుకి చికిత్స ప్రారంభించారు. సుమారు 25 ఏళ్ల వయసున్న ఆ ఏనుగుకు 3 రోజుల పాటు వెటర్నరీ డాక్టర్ల టీం చికిత్స అందించారు. ఇంజెక్షన్లు, ఇంట్రావీనస్ థెరపీ లాంటి అన్ని ప్రయత్నాలు చేశారు. ఏనుగు ఆరోగ్యంలో మెరుగుదల కనిపించడంతో వెటర్నరీ డాక్టర్ల సలహా మేరకు అటవీ శాఖ సిబ్బంది దానికి మేత కింద పండ్లు, రాగి సంగటి, నీళ్లు అందించారు. ఏనుగు తనంతట తాను నిలబడకపోవడంతో మే 18 నుంచి క్రేన్ సాయంతో బెల్టులను వాడి దాన్ని నిలబెట్టారు. అయితే ఏనుగు కీళ్లపైన ఒత్తిడిని తగ్గించడానికి, కండరాలను లూజ్ చేయడానికి మంగళవారం మధ్యాహ్నం హైడ్రోథెరపీ చేశారు. దీనికోసం టార్పలిన్తో తాత్కాలికంగా ఒక కొలను తయారు చేశారు. క్రేన్ సాయంతో ఏనుగును ఆ కొలనులోకి దించి నీటితో హైడ్రోథెరపీ చేశారు. దురదృష్టవశాత్తు ఆ హైడ్రోథెరపీ ఇచ్చిన సుమారు గంట తర్వాత ఏనుగు మరణించింది. ఏనుగు మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి వెటర్నరీ డాక్టర్లు పోస్ట్ మార్టం చేశారు. దీంతో ఆ ఏనుగు 15 నెలల గర్భవతి అని తెలిసింది. అంతేకాదు, ఏనుగు పొట్టలో నుంచి భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. ఈ వ్యర్థాల వల్లే అది అనారోగ్యానికి గురై చనిపోయిందని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఏనుగు చనిపోవడానికి కారణం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. భారతీయ యూనివర్సిటీ వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పుడు అవే ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక ఏనుగును బలి తీసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది మే నెలలో కూడా ఇలాగే కోయంబత్తూర్ ఫారెస్ట్ డివిజన్లో ఒక ఏనుగు అస్వస్థతకు గురైతే అటవీ శాఖ సిబ్బంది దానికి సకాలంలో వైద్యం అందించి కాపాడుకున్నారు. ఆ ఏనుగు 3 నెలల బిడ్డకు తల్లి. దాన్ని కూడా క్రేన్ సాయంతో నిలబెట్టి వైద్యం అందించారు. హైడ్రోథెరపీ చేశారు. చికిత్స తర్వాత ఆ ఏనుగు కోలుకొని బిడ్డకు పాలు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం వెటర్నరీ డాక్టర్లు, ఫారెస్ట్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఏనుగు కోలుకోలేకపోయింది. దీనికి కారణం ప్లాస్టిక్ వ్యర్థాలు.